గురుభ్యో నమ. పితృదోషం. పితృదోషం అంటే ఏంటి? అది ఎలా ఏర్పడుతుంది? పితృదోషం అనేది ఒక వ్యక్తి తన పూర్వీకులకు చేయవలసిన అంతిమ సంస్కారాలు లేదా శ్రాద్ధ కర్మలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఏర్పడుతుంది. కర్మకాండాలు సరిగ్గా చేయనప్పుడు ఆ వ్యక్తి జాతకంలో సూర్యుడు మరియు చంద్రుడు పీడించబడతారు. ముఖ్యంగా సూర్యుడు సంపదనిచ్చేవాడు కాగా చంద్రుడు సంపద ఎంతకాలం మన వద్ద ఉంటుందో నిర్ణయిస్తాడు. జాతకంలో సూర్యుడు లేదా చంద్రుడు రాహుతో లేదా కేతుతో కలిసి ఉన్నప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. శనిదేవుని పాత్ర మరియు గతి. ఒక ఆత్మ మరణించిన తర్వాత మరొక లోకం వెళ్ళడానికి గతి అవసరం, అంటే వేగం. దీనిని వాయువు ద్వారా శనిదేవుడు అందిస్తాడు. మనం సరైన మంత్రాలు, దానాలు, కర్మలు చేయనప్పుడు ఆ ఆత్మకు సరైన వేగం లభించదు. ఫలితంగా వారు తమ గమ్యాన్ని చేరుకోలేరు. దీనివల్ల తమ వారసుల ద్వారా కర్మలను పూర్తి చేయించుకోవాలని చూస్తారు. ఇది జాతకంలో దోషంగా మారుతుంది. పితృదోషం యొక్క ప్రధాన లక్షణం. పితృదోషం ఉన్నవారి జీవితంలో ఆలస్యం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం, వీసా, పాస్పోర్ట్లు రావడంలో ఆలస్యము, ఇంట్లో కారణం లేకుండా భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం, పిల్లల చదువులో ఆటంకాలు లేదా సంతాన ప్రాప్తిలో ఆలస్యం, ఎంత కష్టపడినా ప్రతిభ ఉన్నా ఆర్థికంగా వెనకబడిపోవడం లేదా అప్పుల పాలు కావడం. జాతకంలో దోష తీవ్రత మరియు ప్రభావం. గ్రహాల మధ్యన దూరం 13 డిగ్రీల లోపు ఉంటే కనుక బలమైన పితృదోషము. అంటే సూర్యుడు కేతు మధ్యన 13 డిగ్రీల లోపల ఉంటే కనుక సూర్యుడు కానీ చంద్రుడు కానీ కేతుతో కానీ రాహుతో కానీ ఆ డిఫరెన్స్ ఆఫ్ 13 డిగ్రీల లోపల ఉంటే కనుక గ్యాప్, అది బలమైన పితృదోషం. 20 డిగ్రీల వరకు ఉంటే కనుక సగటు, అంతకన్నా ఎక్కువగా ఉంటే ఆంశిక దోషం. ఉద్దేశపూర్వకంగా కేతు వర్సెస్ రాహు. కేతువుతో ఏర్పడిన దోషం తెలియక చేసిన తప్పు వల్ల కలుగుతుంది, అంటే నాన్ ఇంటెన్షనల్ అని. అదే రాహుతో ఏర్పడిన దోషం తెలిసి బాధ్యతలను విస్మరించడం వల్ల జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనది. ఎవరిపైన ప్రభావం? జాతకంలో 4వ ఇల్లు నుండి 9వ ఇంటి మధ్యన దోషం ఉంటే కనుక అది తల్లి వైపు బంధువులపై మరియు తల్లిపై ప్రభావం చూపిస్తుంది. జాతకంలో 10వ ఇల్లు నుండి 3వ ఇంటి మధ్యన దోషం ఉంటే కనుక అది తండ్రి వైపు, తండ్రి వంశం వైపు ప్రభావం చూపిస్తుంది. పరిష్కార మార్గాలు. పితృదోష నివారణకి క్రింది మార్గాలను సూచిస్తున్నాయి. అమావాస్య, పౌర్ణమి దానాలు. ఈ రోజులో బ్రాహ్మణులకు భోజనం లేదా ఆహార దానం చేయడం అత్యంత ముఖ్యం. పక్షులకు ఆహారం. ప్రతిరోజు ఉదయం పక్షులకు ఆహారం వేయడం వల్ల సూర్యచంద్రులు శాంతిస్తారు. సంక్రాంతి దానం. సూర్యుడు రాశి మారే సంక్రాంతి సమయాల్లో పేదలకు అన్నదానం చేయడం మంచిది. శ్రాద్ధ కర్మలు. పూర్వీకుల మరణతిథి తెలిస్తే ఆ మరు రోజున సర్వపితృ అమావాస్య రోజున తప్పనిసరిగా శ్రాద్ధం నిర్వహించాలి. సేవ. దేవాలయాల్లో లేదా గురుద్వారాల్లో భక్తుల పాదరక్షలను శుభ్రం చేయడం, నేలను ఊడ్చడం వంటి సేవలు చేయడం వల్ల శని మరియు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి. స్త్రీల హక్కు. శాస్త్రాల ప్రకారం స్త్రీలు కూడా పితృకర్మలు చేసే సమాన హక్కు ఉంది. సీతాదేవి తన మామగారికి శ్రాద్ధం చేసిన ఉదాహరణ ఇక్కడ పేర్కొనవచ్చు. పితృదోషం అనేది కేవలం శిక్ష కాదు, అది మన బాధ్యతలను గుర్తించే సంకేతం. సరైన రిచువల్స్ మరియు భక్తితో దీన్ని చేసి విముక్తి నుండి పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.